ఈరోజు లాలాపేటలో లాలా చెరువులో చాలా ప్రాధాన్యత కలిగినటువంటి చర్చిలో సందర్శించి మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. ఈ పవిత్రమైనటువంటి ప్రార్థనా మందిరంలోని పాస్టర్ గారు కానీ ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సెక్యులర్ భావాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో సర్వమానవ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటువంటి లక్ష్యంతో పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు, రాజమండ్రి నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి మిత్రులు వెంకట్ గారికి, నాతో పాటు వచ్చినటువంటి పార్టీ పెద్దలందరూ కూడా వారి యొక్క దీవెనలు ఇవ్వడం జరిగింది. ప్రపంచ శాంతి కోసం యేసుక్రీస్తు బోధించినటువంటి సూక్తులు కానీ, సమాజంలో చిట్ట చివరి మనిషికి కూడా మంచి జరగాలని వారు చేసినటువంటి ప్రయత్నం కానీ, సమాజంలో చెడు చేసినటువంటి వ్యక్తికి కూడా మంచి చేయాలనేటువంటి ఆలోచన మనిషిలో ఉండాలనేటువంటి వారి యొక్క తత్వం. అన్ని మతాలు కూడా సారాంశం అదే, మంచిని పెంచమని చెడును ఖండించమని చెప్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ప్రార్థనలు చేయడం జరిగింది, వారి దీవెనలు తీసుకోవడం జరిగింది. రేపు సాయంత్రం 7 గంటలకి పిసిసి అధ్యక్షులు వారు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు మరి రాజమండ్రి నగరంలో జరిగేటువంటి రోడ్ షో, దాని తర్వాత డీలక్స్ సెంటర్లో జరిగేటువంటి స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో కూడా పాల్గొంటారు. కాతేరు నుంచి వారిని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి బైక్ ర్యాలీగా ఆ మార్గం గుండా వచ్చి డీలక్స్ సెంటర్లో జాయ్ అల్కాస్ దగ్గర ఉన్నటువంటి స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో వారు పాల్గొంటారు. దీంట్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మరి శ్రీనివాస్ గారు, ఇతర వివిధ రాజకీయ పార్టీలు అంటే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, మరి ఇండియా అలయన్స్ భాగస్వాములు ఉన్నటువంటి పార్టీలు వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ జరుగుతుంది. నేను, నాతో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరిమణి శ్రీమతి అరుణ్ కుమార్ గారు, మరి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, పార్టీ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను.